ఈ దినం వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. పరిశుద్ధుడు జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా సమస్తంను మీరే స్వాధీనపరుచుకున్న మా జీవితంలోకి రమ్మని, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు పరిశుద్ధుడో దేవుడు. తర ఖబరస్ లఖర తర షబరస్ లఖర తర షబరస్ లఖర. ఓ ప్రభా, మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దర్శించి దీవించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన హస్తం నాపైన మాపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సమస్తంను స్వాధీనపరచు, సమస్తంను స్వాధీనపరచు, సమస్తంను స్వాధీనపరచు. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. కృప 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 కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభా, నీవు దేవుడు, మహోన్నతుడు. ఓ ప్రభా, లోపరుచుకొని బయలుపరచు, బలపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నాయన ప్రభా, సహాయం 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 చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, కృప చూపించండి, కృప దయగలిగిన హస్తం మాపైన ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఒక వాగ్దానము చేయబడతా ఉన్నది. శారాకి వాగ్దానం చేయబడుతుంది. ఏమని అని అంటే, ఇదిగో మరి ఒక కుమారుడు కలిగి ఉంటావు నువ్వు అని వాగ్దానం చేయబడతా ఉంది. మరి అబ్రహాంకి కూడా అదే వాగ్దానం చేయబడి ఉన్నది. ఏమని అని అంటే, నువ్వు కుమారుడిని కలిగి ఉంటావని వాగ్దానం చేయబడింది. మరి అబ్రహాము ఒక కుమారుడిని కలిగి ఉండడము అంత ఈజీ అవ్వలేదు, ఇంత ఈజీగా లేదు కదండి. మరి వాగ్దానం చేయబడిన తర్వాత మరలా ఆయన తప్పిపోవడము, హాగరు మధ్యలోకి రావడము, ఇన్ని ఆటంకాలు, ఎంత ఇబ్బంది, ఎంతో కష్టము అయినట్లుగా మరి మనము చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఒక కుమారుణ్ణి కలిగి ఉండడము అబ్రహాము, సారా చాలా కష్టమైంది కదండి. మరి కొన్ని కుటుంబాల్లో మరి వివాహం అయిన తర్వాత పిల్లలు చాలా కష్టమవుతుంది పిల్లలు కలిగి ఉండడం. కొంతమందికి సులువుగా మరి అటు ఆశీర్వాదంని పొందుకుంటారు కదండి. అబ్రహాము మరి ఎంతో కష్టపడవలసి వచ్చింది ఒక కుమారుణ్ణి కలిగి ఉండడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆయనకు వాగ్దానం ఇవ్వబడింది. వాగ్దానం మరి నెరవేర్చబడలేదు వెంటనే. మరి హాగర్ మధ్యలోకి వచ్చింది, ఇష్మాయిల్ పుట్టాడు, మళ్ళీ తర్వాత ఇస్సాకు పుట్టాడు. మరి హాగర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. మరి తర్వాత ఇస్సాకు బలి అర్పించబడవలసి వచ్చింది. మళ్ళా తర్వాత ఎంతో 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 మరి స్టోరీ ఈ ఒక్క కుమారుడు చుట్టూ అల్లుకుంటా ఉన్నది కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి కొంతమంది సేవ చేస్తారు, మరి చాలా కష్టపడతారు, చాలా ప్రయాసపడతారు, మరి ఒక్క ఆత్మని రక్షణలోకి నడిపిస్తారు. గొప్ప విషయమే అది కూడా కదండి. మరి మనం జీవితకాలం అంతా పనిచేసి కొన్ని రూపాయలు జమ చేసుకుంటాం. జమ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటాం. పూర్తి ప్రయాస, జీవితకాలం అంతా కూడా కష్టపడి ఏం చేశారు, ఏం సంపాదించారు అని అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు అన్నట్లు. అయితే ప్రయాసపడి 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 సంపాదించింది ఏంటి అని అంటే కొంచెం ఏదో. హల్లెలూయా. అనేక సార్లు మరి మన జీవితాలు అట్లా చాలా కష్టపడి కొంచెమే సంపాదించుకోవడం మరి మనం చూస్తాం. మరి చాలా కష్టపడి కొంచెం సాధించడం మరి మనం చూస్తాం. మరి దేవుడిని వెంబడించి 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 ఏం ఆశీర్వాదం మీకుంది అని అంటే
మాకు అప్పులున్నాయి, కానీ కొన్ని అప్పులున్నాయి అన్నట్లు. మరి దేవుణ్ణి సేవించినప్పుడు మరి మనం ఎంతో సమృద్ధిలో, ఎంతో ఆశీర్వాదంలో ఉండాల్సింది. కొంచెము అప్పులు, తక్కువ అప్పులు ఉన్నాయి అని తృప్తి పడడమా, సమృద్ధి కలిగి ఉండడమా? హల్లెలూయా. దేవుడు మరి మనం సమృద్ధిలో ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. మరి అత్యధికమైన విజయంలో మరి మనం జీవించాలని దేవుని చిత్తమై ఉన్నది. ప్రయాసపడి కొన్ని డబ్బులు సంపాదించుకోవడము అలా, అది కూడా ఓకే, కానీ దానికంటే ఇంకా గొప్ప ఆశీర్వాదము మరి మనం పొందుకోవాలని దేవుని ఆలోచన, దేవుని చిత్తమై ఉన్నది. నెలంతా కష్టపడి 15,000 రూపాయలు, నెలంతా కష్టపడి 50,000 రూపాయలు, మరి నెలంతా కష్టపడి, జీవితకాలం అంతా కష్టపడి ఒక ప్లాట్ కొనుక్కోవడం, జీవితకాలం అంతా కష్టపడి ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఒక ప్లాట్ అమ్మడం, జీవితం అంతా కష్టపడి కొన్ని డబ్బులు జమ చేసుకోవడం, అట్లాంటి పరిస్థితి ఉందా మరి మన జీవితంలో? అబ్రహాము మరి ఆయన జీవితకాలం అంతా కష్టపడి ఏం చేశాడు అంటే ఒక కుమారుణ్ణి పొందుకున్నాడు. ఆ ఒక్క కుమారుడు కూడా ఒక్క కుమారుడు కూడా లేడు. ఎంతో కాలం 100 సంవత్సరాలు వచ్చేసినాయి, ఒక్క కుమారుడు కూడా లేడు. ఏమంటున్నాడు అబ్రహాము అని అంటే, లేకపోతే లేకపోయాడు దేవా, నా సేవకుడు ఉన్నాడు కదా. అబ్రహాం సేవకుడు పేరేంటి? ఏం పేరు? ఎలియాజర్ ఉన్నాడు కదా. ఆ ఎలియాజరు మరి నా కుమారుడు, నా వారసుడు అవుతాడు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత కొద్దిలో, ఎంత తక్కువలో, ఎంత మరి చిన్న స్థితిలో అబ్రహాము ఉండడం మరి మనము చూస్తూ ఉన్నాం కదండి. ఎంత నేరోగా, ఎంత తక్కువగా, ఎంత చిన్నగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా అంతే ఆలోచిస్తామా? స్మాల్గా, చిన్నగా, నేరోగా, నాకు వద్దులే, ఈ ఒక్క ఇల్లు చాలులే, నాకు ఈ ఒక్క 1,00,000 రూపాయలు చాలులే, 10,000 రూపాయలు చాలులే, 5,000 రూపాయలు చాలులే, కొద్ది జీవితం చాలులే, ఇంతలోనే సరిపోతుందిలే. దేవా, నేను నిన్ను ఏం అడగను ప్రభా, నేను నిన్ను ఏం అడగను నాయన, నేను నిన్ను ఏం అడగను ప్రభా, మరి నా కుమార్తె మ్యారేజ్ ఒక్కటి చేయి నాయన, ఇంకా నిన్ను ఏం అడగను ప్రభా. అంటే డిస్కౌంట్ ఇవ్వడం ఎందుకు దేవుడికి అంతా? అన్నీ అడగచ్చు కదా దేవుడిని. ఒక అమ్మాయిని అడుగుతున్నాడంట పెళ్లి చేసుకునే అతను, నీకు నేను కావాలా, నా ఆస్తి కావాలా అన్నాడంట. అయితే ఆమె అనిందంట, నాకు 2 కావాలందంట. 2 అడగచ్చు కదా. నేను నిన్ను ఏం అడగను ప్రభా. ఎందుకు అట్లా అడగకుండా ఉండడం? అడగచ్చు కదా, ఫెసిలిటీ ఉంది కదా. ఇది కావాలా, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్నైనా అడగచ్చు, ఎంతైనా పొందుకోవచ్చు. దేవుణ్ణి మరి మనం ఏం చేస్తాం అనేక సార్లు అంటే లిమిట్ చేస్తాం, దేవుణ్ణి తగ్గిస్తాం, దేవుణ్ణి తక్కువగా చూస్తాం, దేవుణ్ణి తక్కువగా మరి కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్ కదండి. క్యాన్సర్ ఉంటే మరి ప్రభా కీమోథెరపీ తట్టుకునేటట్లు చేయి ప్రభా అని ప్రార్థన చేస్తారు కదా. కీమోథెరపీ తట్టుకోవడం ఏంటి? క్యాన్సరే తగ్గించమని అడగచ్చు కదా. డిస్కౌంట్ ఎందుకు దాంట్లో? దేవుణ్ణి ఆపడం ఎందుకు? దేవుణ్ణి నిలపడం ఎందుకు? దేవుణ్ణి లిమిట్ చేయడం ఎందుకు? దేవుడు ఆయన పరిధి లేనటువంటి దేవుడు, ఆయన లిమిట్ లేనటువంటి దేవుడు, ఆయన మరి అదుపు లేదు ఆయనకి ఏమి బౌండరీస్ లేవు దేవుడికి. హల్లెలూయా. ఆయన ఒట్టి ఒక మాటతో భూమంతటిని సృష్టించాడు, ఒక మాటతోటి ఆయన లోకమంతటిని సృష్టించాడు, ఒక్క మాటతోటి ఆయన మరి గ్యాలక్సీస్ అన్నిటినీ, స్టార్స్ అన్నిటినీ, మూన్ అండ్ సన్ అండ్ వాటర్ అండ్ ఫిష్ అండ్ ఒట్టి మాటతోటి ఆయన అనగలిగిన దేవుడు, అంత శక్తిమంతుడు. మరి మనం ఏం చేస్తాము? అంత శక్తిమంతుడైనటువంటి దేవుడిని తగ్గిస్తాము, మరి తక్కువగా చేస్తాము, తక్కువగా ఆలోచిస్తాము. తక్కువగా ఆలోచించినప్పుడు దేవుడు ఎంత అవుతాడో తెలుసండి. నువ్వెంత తక్కువగా ఆలోచిస్తే దేవుడి గురించి, నువ్వెంత తక్కువగా అనుకుంటే దేవుడి గురించి, దేవుడు కూడా అంత తక్కువ అవుతాడు. ఎవరు తక్కువ చేశారు దేవుడిని? మనమే తక్కువ చేసాం. అడగడము ద్వారా, మనం అడగడంలో డిస్కౌంట్ చేయడం ద్వారా దేవుడిని మరి మనం ఏం చేస్తూ ఉన్నామంటే తక్కువ చేస్తున్నాం. హల్లెలూయా కదండి. ప్రతి బిల్డింగ్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్లో ఎన్ని ఉంటాయి? నీళ్లు, చాలా నీళ్లు ఉంటాయి. మరి ఎన్ని నీళ్ళు వస్తాయి? మరి మన వాష్ బేసిన్లో
నీళ్ళు ఎన్ని కలిగి ఉంటాం మరి మనం ఎంత కలిగి ఉంటాము అంటే వాష్ బేసిన్లో ట్యాప్ ఎంత ఉంటుందో మరి అంతే నీళ్లు మరి మనం పొందుకుంటాం కదండి. వాటర్ ట్యాంక్ ఏమో చాలా పెద్దది, ట్యాప్ చిన్నది. ట్యాప్ మూతి ఎంత ఉంటుంది? చిన్నగా. మౌత్ ఆఫ్ ఎ ట్యాప్ చిన్నగా ఉంటుంది. ఆ మౌత్ ఆఫ్ ద ట్యాప్ ఎంత చిన్నగా ఉంటుందో అంతే నీళ్లు వస్తాయి పైన. వాటర్ ట్యాంక్లో ఎక్కువ నీళ్లు ఉన్నప్పటికీ, దేవుడు గొప్ప దేవుడు అయినప్పటికీ నువ్వు ఎంత వదులుతున్నావో, నీ ట్యాప్ ఎంత ఉన్నదో, నువ్వు దేవుడిని ఎంత పని చేయడానికి నువ్వు అనుమతిస్తున్నావో, దేవుడు అంతే పని కలిగి ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా కొరకు నేను ఎప్పుడు ఇట్లా ప్రార్థన చేసుకోలేదు. ఈ మధ్య నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఏమని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను అని అంటే, డయాబెటీస్ రివర్స్ అవ్వాలా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎవరికి? నాకే. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది నాకు. అంటే ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, ఉంటే ఉందిలే, పర్వాలేదులే, అదేమి ఇబ్బంది లేదు కదా అట్లా అనుకుంటా ఉన్నాను. సడన్గా తలంపు వచ్చింది, సడన్గా ఆలోచన వచ్చింది, నేనెందుకు సఫర్ అవ్వాలో డయాబెటీస్ తోటి అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. చాలా రీసెంట్గా, ఇప్పటి నుంచో చేసి ఉండాల్సింది అని నాకు అనిపిస్తూ ఉంది. చాలా రీసెంట్గా నేను మొదలుపెట్టాను. ఏమని మొదలుపెట్టాను అని అంటే, నా డయాబెటీస్ రివర్స్ అవ్వాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మరి నేను ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నానో, నా డయాబెటీస్ విషయంలో తేడా జరగడం నేను చూస్తూ ఉన్నా. ఎప్పుడు నా కొరకు నేను అట్లా ప్రార్థన చేయలేదు. ఎందుకు ప్రార్థన చేయలేదు అని అంటే, లిమిట్ చేసాను దేవుడిని. వద్దులే, పర్వాలేదులే, ఉండనీలే, లేకపోయినా పర్వాలేదులే అని నేను అదుపు చేశాను దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. అదుపు చేయకండి, అదుపు చేయనవసరం లేదు, డిస్కౌంట్ చేయనవసరం లేదు. దేవుడిని, ప్రభా వద్దులే వద్దులే వద్దులే, నీకెందుకు ఇబ్బంది, నీకెందుకు కష్టం అన్నట్లుగా మరి మనం దేవుడిని ఏమీ అననవసరం లేదు. గాడ్ ఈజ్ అన్ అన్లిమిటెడ్ గాడ్, గాడ్ ఈజ్ limitless God is a God without any boundaries. Hallelujah. Unleash అవనిస్తాం. ఓకే, ఆయన బలమంతటిని ఆయన విజృంభించనిస్తాం దేవుణ్ణి. ఆయన బలమంతటితో ఆయన పని కలిగి ఉండనిస్తాం. ఆయన బలమంతటితో ఆయన ఆశీర్వాదంని విడుదల చేయనిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అబ్రహాం తోటి అనంటే, పిలిచాడు, ఇదిగో పైకి చూడు, ఆకాశ నక్షత్రంలో అట్లా నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో భూమి ఇసుకరేణువులు అట్లా నిన్ను ఆశీర్వదిస్తాను అని అట్లా వాగ్దానం చేశాడు. కానీ అబ్రహాము మైండ్ సెట్ మట్టుకు ఒక్క కుమారుడు లిమిటెడ్గా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు అబ్రహాంకి ఒక్క కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరు ఏం పేరు అని అంటే ఇస్సాకు. మరి ఇంకా ఉన్నారు కదా అంటే ఉన్నారు, కానీ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఆత్మీయ పుత్రుడు ఇస్సాకు. మరి ఇస్సాకు ఇవ్వబడినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు. మరి ఇస్సాకు రెబెకాను వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు రెబెకాను వివాహం చేసుకున్న తర్వాత మరి ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు మరి ఆమె ప్రసవ వేదన పడతా ఉన్నది. మరి ఆ వేదన ఆమె పడతా ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తున్నది, దేవుడిని అడుగుతుంది, ఏంటి జరుగుతుంది నాకు, వాట్స్ గోయింగ్ ఆన్ విత్ మీ అని ఆమె అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆమెతోటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక వచనం మరి మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం. ఇది పిల్లర్ వెనుకున్న వాళ్ళు ఇటు వచ్చేయండి, ముందుకు రండి, ఇక్కడ ప్లేస్ ఉంది. సిస్టర్స్, బ్రదర్, మార్క్, నీ పక్కనున్న వాళ్ళని ముందుకు రమ్మని. లెట్ మీ సీ యువర్ ఫేస్. ఒక్క నిమిషం సిస్టర్. ఇంకెవరున్నారు బ్రదర్? వైట్ షర్ట్ బ్రదర్, రండి ముందుకు రండి బ్రదర్. ఇక్కడ చైర్మన్ కుర్చీ ఖాళీగా ఉంది. ముందుకు రావచ్చు. విఐపి కుర్చీలు ఇవి. ఒక ఆయనకు నేను ఇన్విటేషన్ ఇచ్చాను, నేను ఒక చోట ప్రసంగం చేస్తున్నాను, నేను నీకు విఐపి టికెట్ ఇస్తాను అని చెప్పాను. ముందు మన చర్చెస్లో ముందు కుర్చీలు ఖాళీగా ఉంటాయి. ఎందుకట్లా సెంటిమెంట్. ఆయన వచ్చాడు, ముందు కుర్చీ నీ కొరకే, విఐపి కుర్చీ అని చెప్పాడు. చాలా సంతోషంగా కూర్చున్నాడు. రైట్, చదువుదాం ఇప్పుడు. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. హల్లెలూయా.
మరి ఇక్కడ అబ్రహాం విషయంలో మరి మనం చూసినట్లయితే ఆయన ఒక్క కుమారుడు కొరకు చాలా 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 తిప్పలు పడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, చాలా కష్టపడతా ఉన్నట్లుగా చూస్తున్నాం. అబ్రహాం దేవుణ్ణి లిమిట్ చేస్తాడా లేదా? దేవుణ్ణి లిమిట్ చేస్తాడు. దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఎంత చేస్తూ ఉన్నాడు? చాలా గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి అది అబ్రహాంలో నెరవేర్చబడతా ఉందా? అది అంతగా అబ్రహాంలో నెరవేర్చబడటం లేదు కదండి. సరే, అబ్రహాం నెక్స్ట్ జనరేషన్ ఎవరు అని అంటే ఐజాక్, ఇస్సాకు భార్య రెబెకా. మరి ఈమె గర్భము కలిగి ఉంటా ఉన్నది, చైల్డ్ బర్త్ టైం, రైట్? ఈ చైల్డ్ బర్త్ టైంలో రెబెకాకి 2 పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాంకి ఎంతమంది? 1 సన్. అందరం ఒకసారి అందాం, మీరు కూడా అనండి నాతో పాటు. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? 1 సన్. ఆమేన్. ఐజాక్కి వాగ్దానం చేయబడతా ఉన్నది. ఏమని వాగ్దానం చేయబడతా ఉన్నది అని అంటే 2 సన్స్. అందరం అందాము 2 సన్స్. హల్లెలూయా. ఇంప్రూవ్ అయినట్టా లేదండి? ప్రోగ్రెస్సా కాదా? అది 1G అయితే ఇది 2G, 2G అంటే ఇది 3G. ప్రోగ్రెస్ అయింది. హల్లెలూయా. మరి అన్నిట్లో ప్రోగ్రెస్ అవుతా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఏం జరగాలి అని అంటే ప్రోగ్రెస్ మరి మనము చూడగలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మరి అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే 1 సన్ తోటి ఆశీర్వదించాడు. మరి ధన సమృద్ధి కూడా దేవుడు అబ్రహాంకి అనుగ్రహించాడు. ఎట్లా ఉంది ఆయన ధన సమృద్ధి? ఒకసారి మరి మనం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను కదా. అబ్రహాము బహుధనవంతుడై ఉండెను అని ఇక్కడ వాక్యంలో మరి మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము మరి మొట్టమొదటి వ్యక్తిగా ఆ కాలంలో మరి ధనవంతుడుగా అయినట్లు మనం చూస్తున్నాం. ఆమేన్. మరి మనం కూడా ధనవంతులుగా అవ్వడం దేవుని చిత్తమై ఉన్నది. మరి మన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. మరి మనం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని మరి మనము సేవిస్తూ ఉన్నాం కనుక మరి మనం పేదవారంగా ఉండాలని దేవుని చిత్తము కాదు, మరి మనం కూడా ధనవంతులుగా ఉండాలని దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. మరి అన్యాయంగా డబ్బులు సంపాదించడం అది దేవుని చిత్తం కాదు, అది తప్పు. ఓకే. మరి దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి డబ్బు, దేవుని చేత మళ్ళీ పిలుస్తాడు చూడు ఆయన ఈయనుండేదే కష్టం, కష్టపడి కూర్చొని ఏదో వాక్యం వింటున్నాడు. ఆయనను చెడగొట్టేది ఎందుకురా నాన్న నువ్వు కొడుకు? నువ్వు వాక్యం వినవు, ఇంకో వాక్యం వినేటువంటి చెడగొడుతున్నావు. ఈ అర్ధగంటలో ఏం సాధిస్తావురా నాన్న? రాకెట్ పైకి పంపిస్తావా? రాకెట్ ఉన్న చేతిలో నీది, అంతరిక్షంలోకి పంపిస్తావా? కూర్చో అక్కడ. నీ కళ్ళు నా కళ్ళు ఇట్లా కలిసి ఉండాలా అర్ధగంట వరకు. కళ్ళు మెదపద్దు, కళ్ళు ముయ్యొద్దు, కళ్ళు అటు ఇటు కదలద్దు. ఓకే. ఐ టు ఐ, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుండాలని. హల్లెలూయా. నీ ముఖం ఎవరు చూస్తారు అనుకుంటున్నాడు? నీ ముఖం అర్ధగంట చూడాలన్నా అనుకుంటున్నాడు. దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తాడు తెలుసా నాన్న? నిన్ను మనల్ని ఎక్కడ ఆశీర్వదిస్తాడు తెలుసా? ఇంట్లో సినిమా చూస్తుంటే ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారా? ఐపీఎల్ చూస్తుంటే ఎంత బాగా ఐపీఎల్ చూస్తున్నావు బాబు నువ్వు అని దేవుడు నిన్ను ఐపీఎల్ చూస్తుంటే ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావా? పాప నువ్వు ఎంత బాగా ఐపీఎల్ చూస్తున్నావమ్మా, ప్రతి బాల్ చూస్తున్నావు, ప్రతి అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నావు, ఇదిగో నీకు బ్లెస్సింగ్స్ అని ఇస్తాడు అనుకుంటున్నారా? ఐపీఎల్ చూస్తుంటే దేవుడు బ్లెస్సింగ్ ఇయ్యాడు. ఎక్కడ ఇస్తాడు తెలుసా బ్లెస్సింగ్? ఒట్టి ఇక్కడే ఇస్తాడు, ఇంకా వేరే చర్చిలో కూడా ఇయ్యాడు, ఇంట్లో ఉంటే ఇయ్యాడు. బ్లెస్సింగ్స్ అన్నీ ఎక్కడ పొందుకోవచ్చు తెలుసా? ఒకటే జగ, ఒకటే అడ్రస్, జీపీఎస్, వర్డ్ ఆఫ్ గాడ్ చర్చ్, 2nd ఫ్లోర్. కష్టపడి మెట్లు ఎక్కాల, బ్లెస్సింగ్ పొందుకొని మళ్ళీ మెట్లు దిగి వెళ్ళాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్సెస్ us ఓన్లీ ఇన్ ద చర్చ్. గాడ్ విల్ బ్లెస్ యూ ఓన్లీ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన ప్రెజెన్స్ తప్పించి బ్లెస్సింగ్ ఇంకెక్కడ ఉండదు. వాక్యం చెప్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు,
చర్చిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళే వరకు ఫోన్లు ఆఫ్ చేసేయండి. కాన్సన్ట్రేట్ చేయండి. బ్లెస్సింగ్స్ అన్నీ ఆ మూమెంట్స్లోనే, ఆ సమయంలోనే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పైసలు వస్తున్నాయంటే కూడా కదులుతారేం నాన్న అటు ఇటు. దేవుడు అబ్రహాంని దీవించాడు, ఐశ్వర్యవంతుడుగా చేశాడు, డబ్బు సమకూర్చాడు. వాటంతటికి అవే వచ్చాయి, వాటంతటికి అవే మల్టిప్లై అయినాయి. హల్లెలూయా. దేవుడు కొన్ని ఆవులను ఇచ్చాడు, దేవుడు కొన్ని గొర్రెలను ఇచ్చాడు. దేవుడు మరి ఈ లోకంలో ఆవులని గొర్రెలను ఆయన సృష్టించాడు, మేకలను ఆయన సృష్టించాడు, పక్షులను ఆయన సృష్టించాడు. ఆ పక్షులను దేవుడు మనకిచ్చాడు, ఆ గొర్రెలను దేవుడు మనకిచ్చాడు, ఆ చెట్లను దేవుడు మరి మనకిచ్చాడు. ఇప్పుడు చెట్లు ఏంటి మరి మనకి ఉద్యోగం. ఆ ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడు ఆ ఉద్యోగంలో నుంచే ప్రతి నెల మనకి ఆశీర్వాదం ఇచ్చే అవకాశము ఏర్పాటుని చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక మరి మనము ఈ గొర్రెలు, ఈ ఎడ్లు, ఈ ఉద్యోగాలు ఎక్కడ పొందుకోవాలి? ఆశీర్వాదం రిలీజ్ ఎక్కడవుతుంది? చర్చిలో అవుతుంది. దేవుడు ఆ ఆశీర్వాదం రిలీజ్ ఇస్తున్నప్పుడు క్యాచ్ చేయాలి, పట్టుకోగలిగి ఉండాలి. ఆ పట్టుకున్నప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదంని మరి మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు. మరి ఏం జరిగింది అనంటే బాగా ఆశీర్వదించాడు. ఆ కాలంలో రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అబ్రహాం. హల్లెలూయా. మరి అది 2G. ఇప్పుడు 3G చూద్దాం. ఎవరున్నారు 3Gలో? ఇస్సాకు ఉన్నాడు 3Gలో. ఇస్సాకు ఎట్లా ఆశీర్వదింపబడ్డాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనం. 23:13. మిక్కిలి గొప్పవాడగు వరకు అభివృద్ధి పొందుచూ వచ్చెను. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అయితే దేవుడు అబ్రహాంని దీవించాడు, ఇస్సాకుని ఇంకెక్కువగా దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అబ్రహాంకి ఒక కుమారుడిని ఇచ్చాడు, ఇస్సాకుకి 2 కుమారులను ఇచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇస్సాకుని ఇదిగో ఈయన దేశం, ఈయన ప్రపంచం, ఈయన జనం అని బిరుదు ఇస్సాకుకి ఇవ్వలేదు. ఈ బిరుదు ఎవరు కలిగి ఉన్నారు అనంటే అబ్రహాం కలిగి ఉన్నాడు. ఏం బిరుదు కలిగి ఉన్నాడు? అనంటే జనం అనే బిరుదు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందరం కలిసి అందామా? జనం. పిల్లలు ఎవరైనా పుడితే ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తున్నామంటే వాళ్ళకి మీరు జనం అని పెట్టండి పేరు. ఓకే, ఏం పేరు పెడతారు? జనం. చాలా మంచి పేరు ఇది, చాలా మంచి వర్డ్. హల్లెలూయా. అబ్రహాంకి ఆ పేరు పెట్టాడు దేవుడు, జనం అని. మరి శారాకి ఏం పేరు పెట్టాడు? జనం అని. మిసెస్ జనం అని పేరు పెట్టాడు. ఆమె జనములకు తల్లి, ఈయనేమో జనములకు తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మనం కూడా జనంగా దేవుడు మరి మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఒక జనంగా దేవుడు మరి మనల్ని చూస్తూ ఉన్నాడు. మరి మనం ఒక జనాంగంగా దేవుడు మరి మనల్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఒక జనం, ఇక్కడ ఇంకొక జనం పుట్టింది ఇస్సాకు ఆ విధంగా జనం అని పేరు పెట్టబడలేదు, కానీ ఇస్సాకు కుమారులు 2 ఉన్నారు. 2కి కూడా జనం అని పేరు పెట్టబడతా ఉన్నది. హల్లెలూయా. ఏసావు ఒక జనం, యాకోబు ఇంకొక జనం. దేర్ ఆర్ 2 నేషన్స్ ఇన్ యువర్ వూమ్ అని దేవుడు అంటా ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం. హల్లెలూయా కదండి. మరి ఇదిగో నీవు ఒక కుమారుణ్ణి కలిగి ఉంటావు వచ్చే సంవత్సరం ఈ సమయం కల్లా. ఆదికాండం 18 చదవనవసరం లేదు, 14వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఇస్సాకుకి రెబెకాకి ఏం వాగ్దానం చేయబడతా ఉన్నది అనంటే ఇదిగో నీకు 2 జనాంగములు. హల్లెలూయా. నీ గర్భంలో ఉన్నారు. ఎంత గొప్ప ప్రమోషన్. మరి ఈ 2 జనాంగము ఏమైంది అనంటే వీళ్ళు భూమంతా కూడా నిండినట్లుగా మరి మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంత గొప్ప ఆశీర్వాదము ఇస్సాకుకి ఇవ్వబడింది. మరి ఇస్సాకు యొక్క ధనం కూడా అధికమైనట్లుగా మరి మనం చూస్తున్నాం. ఆయన విత్తనం వేస్తే అంట 100 అంతలంట పంట. ఓకే, మరి 1000 బస్తాలు వచ్చేది, మరి 1,00,000 బస్తాల 10,000 బస్తాలు. ఆ విధంగా 10,000 బస్తాలు, 1000 బస్తాలు వచ్చే చోట ఇస్సాకుకి ఎన్ని వస్తాయి? 10,000 బస్తాలు వస్తాయి. హల్లెలూయా. ఒకడికి 1 బస్తా వస్తే ఇస్సాకుకి ఎన్ని వస్తాయి? 100 బస్తాలు వస్తాయి. అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే కూడా మరి 100 అంతలు
ఆశీర్వాదం ఇస్సాకు పొందుకున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. అంత అధికంగా దేవుడు మరి డబల్ బ్లెస్సింగ్ తోటి ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మరి మనము చూస్తా ఉన్నాం. అబ్రహాం ఒక్క కుమారుడు, వీళ్ళకిద్దరు కుమారుడు, ధన సమృద్ధి డబల్, అన్ని విషయముల్లో డబల్ 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 ఇస్సాకు ఆశీర్వదింపబడినట్లుగా మరి మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా దేవుడు మన పితరుల కంటే కూడా, మన తల్లిదండ్రుల కంటే కూడా, మన సీనియర్స్ కంటే కూడా, మరి మన ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నవాళ్ళకి మనల్ని నిన్ను దేవుడు రెండంతలుగా దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. నేను దీవించబడ్డాను, నేను మీకు ఉపదేశం చేస్తూ ఉన్నాను, నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకంటే కూడా మీరు ఎన్ని రెట్లు దీవించబడాలి తెలుసా అండి? డబల్ దీవించబడాలి, నూరంతలు దీవించబడాలి. అంత డబల్ బ్లెస్సింగ్ మీరు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను తిప్పలు పడి నెత్తి మీద ఉన్న ఎంట్రుకలన్నీ ఊడిపోయినాయి. ఎంతమంది ఆత్మల్ని నేను రక్షణలోకి నడిపించాను అని అంటే ఒక 1000 మంది ఆత్మల్ని నేను రక్షణలోకి నడిపించాను అనుకో, నా అనుభవం అంతట్లో. మరి మీరు ఎంతమంది ఆత్మల్ని, ఎన్ని ఆత్మల్ని మీరు రక్షణలోకి నడిపించగలిగి ఉండాలి? 10,000 ఆత్మల్ని మీరు రక్షణలోకి నడిపించగలిగి ఉండాలి. హల్లెలూయా. నాకంటే అధికంగా మీరు పని కలిగి ఉండగలరు. పాల్ కిరణ్ పాస్టర్ కంటే అధికంగా మీరు పని కలిగి ఉండగలరు. పాల్ కిరణ్ పాస్టర్ కంటే అధికంగా మీరు ఆరాధన చేయగలిగి ఉండగలరు. ఆయన కంటే ఎక్కువ వర్క్ మీరు చేయగలిగి ఉండగలరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు గొప్ప కార్యాలు చేయగలరు అని అంటే మనము నెక్స్ట్ జనరేషన్, మరి మనం జనరేషన్ నెక్స్ట్ అయి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. మోషే కంటే ఎక్కువ గొప్ప కార్యము ఎవరు చేశారు? యెహోషువ చేసినట్లుగా చూస్తున్నాం. బిబ్లికల్ ప్రిన్సిపల్ అది. మోషే 10 చేస్తే మరి యెహోషువ 10 చేసినట్లుగా, మరి 1000 చేసినట్లుగా మరి మనం చూస్తున్నాం. కానాను ప్రవేశించలేకపోయాడు మరి మోషే. ఎందుకు అనంటే మరి ఎన్నో విషయాల్లో ఆయన లోపము ఉన్నది. మరి యెహోషువ కానాను ప్రవేశించాడు. ఆయన ప్రవేశించడమే కాకుండా ఇశ్రాయేలీలందరినీ కూడా ఆయన కానాను తీసుకొని వెళ్ళాడు. ఎందుకు అనంటే ఆయన జనరేషన్ నెక్స్ట్ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు అట్లా జనరేషన్ నెక్స్ట్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి. మరి మీరు నెక్స్ట్ జనరేషన్ అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. నోకియా అని ఒక కంపెనీ ఉన్నది. నోకియా అనే కంపెనీ ఫోన్లు తయారు చేసేవాళ్ళు. ఎంత మంచి ఫోన్లు తయారు చేసేవాళ్ళు అంటే దాన్ని కింద వేసి కొట్టినా, సుత్తెబెట్టి కొట్టినా, రాయి తీసుకొని కొట్టినా, పగలు కొట్టినా, మంటలో వేసినా, నీళ్ళల్లో వేసినా పనిచేసేది అది కదా. పనిచేస్తూ ఉన్నప్పుడు అంత మంచి కంపెనీ ఉన్నప్పుడు ఇంకో కంపెనీ వచ్చింది. నోకియా వాడు ఏం చేయవలసింది? మంచి ఫోన్ చేయవలసింది. జనరేషన్ నెక్స్ట్కి అప్లికబుల్గా ఉండే ఫోన్ తయారు చేయవలసింది. జనరేషన్ నెక్స్ట్కి ఎటువంటి ఫోన్ కావాలి అని ఆయన ఆలోచించవలసింది. మరి 2 జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్ రిక్వైర్మెంట్ ఉన్నది. మరి ఆయన ఏ జనరేషన్లో ఉన్నాడు? నోకియా వాడు 1st జనరేషన్లో ఉన్నాడు కదండి. అదే డొక్కు ఫోను మరి తయారు చేసి ఇప్పుడు కూడా నోకియా ఫోన్లు అవే తయారవుతూ ఉన్నాయి. కానీ ఎవరైనా కొనుక్కుంటారా? కాదు. ఇక్కడేమో 5th జనరేషన్ ఫోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నది. కానీ వాడు ఏమవుతున్నాడంటే 1st జనరేషన్ ఫోన్ అమ్ముతూ ఉన్నాడు. మరి మారలా, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళలేదు, ప్రోగ్రెస్ అవ్వలేదు, ముందుకెళ్ళలేదు, దూసుకుపోలేదు, లిమిట్ చేసుకున్నాడు, బౌండరీ గీసుకున్నాడు, గిరి గీసుకున్నాడు. మరి ఏమైంది? కంపెనీ మరి ముందుకెళ్ళలేకపోయారు, ప్రాఫిట్ చేయలేకపోయారు, లాస్ అయిపోయింది. మరి కంపెనీ మునిగిపోయింది, కొంప మునిగింది. హల్లెలూయా కదండి. మరి కొంప మునిగే అంత అడ్వాన్స్ అవ్వకుండా ఒకే చోట పప్పు శుద్ధలా కూర్చొని ఉంటారేంటి? జనరేషన్ నెక్స్ట్కి వెళ్ళగలిగి ఉండాలి. మరి మనం జాషువా జనరేషన్ వంటి వారం, ఇస్సాకు జనరేషన్ వంటి వారం. మరి ఇంకా అడ్వాన్స్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ప్రోగ్రెస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవుదామా వద్దా ప్రోగ్రెస్? హల్లెలూయా. ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతారు తెలుసా? భక్తి పెరగాల. ఎట్లా భక్తి పెరుగుతుంది తెలుసా అండి? గంటల ప్రార్థనలు అధికం చేయాలి. మరి ఎలా ఇంకే విధంగా అధికం చేయొచ్చు తెలుసా అండి? భాషల్లో మాట్లాడాలి. ఎవరైనా 10 నిమిషాలు భాషల్లో మాట్లాడతారా మీరు? ఎవ్రీడే మీకు సవాల్ విసురుతున్నా, ఒక సవాల్. ఏం చేయాలి అంటే ఎవ్రీడే పొద్దున్న లేచి 10 మినిట్స్ భాషల్లో మాట్లాడాలి. ఓకే, కొర బర దర షబరో స్లోకరో తర జమ బాబా బాబా అట్లా 10 మినిట్స్ నాన్ స్టాప్. పరిశుద్ధాత్మ అధికమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అధికమవుతాడు. ఇంకెక్కువ ఆత్మచేత నువ్వు నింపబడతావు. హల్లెలూయా. వర్షిప్ చేస్తారా? ఒట్టి చర్చికి వచ్చి వర్షిప్ చేస్తారా? ఇంట్లో వర్షిప్ చేయడం నేర్చుకోండి. ఒక పాట, 2 పాటలు తీసుకొని
ఆరాధన. ప్రభా నిన్ను ఆరాధిస్తాను, నిన్ను సేవిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. నిన్నే ఆరాధిస్తాను, నిన్నే సేవిస్తాను. నీ వంటి వాడు లేడు. ప్రభువా దేవా పాటలు పాడి ప్రభుని ఆరాధించడం. వర్షిప్ ఎట్ హోమ్, స్పీక్ టంగ్స్ ఎట్ హోమ్, ప్రే ఫ్యూ అవర్స్ ఎట్ హోమ్. బైబిల్ చదవడం 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు. మరి మొదటి ప్రేమ యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఎన్ని అధ్యాయాలు, ఎంత చదవడం, ఎంత ప్రభుని ఆరాధించడం, అది అధికం అవ్వాలా. అప్పుడు నువ్వు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తావు. లేకపోతే నోకియా లాగా నీ జీవితము కుప్పగూలుతుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంటుంది జీవితం. ఏ మాత్రం ప్రోగ్రెషన్ ఉండదు, ఏ మాత్రం అడ్వాన్స్మెంట్ ఉండదు. అరే బై నిన్ను ఆశీర్వదిస్తాను ఆకాశ నక్షత్రాల్లాగా అంటే ఒక్క కొడుకు చాలంటాడు అబ్రహాం. అరే బై నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకుతో అంటే 2 కొడుకులా బాబోయ్ నేను భరించలేకపోతాను అంటుంది ఎవరు? రెబెకా. 2కే తిప్పలు పడతా ఉన్నది, 2కే చాలు అంటున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మరి ఇస్సాకుకి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఆయనకి ఏం కష్టమైపోతూ ఉన్నది అని అంటే పైసలు లెక్క పెట్టుకోవడం కష్టమవుతుంది కదా, ఆశీర్వాదం లెక్క పెట్టుకోవడం కష్టమవుతున్నది, పొందుకోవడం కష్టమవుతున్నది, రిసీవ్ చేసుకోవడం కష్టమవుతుంది. దేవుడు ఇదిగో తీసుకో అని అంటే మరి మన టెండెన్సీ ఎట్లా ఉంటుంది అని అంటే వద్దు 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 అన్నట్లుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ కదండి. ఒక పిల్లోడు కనబడితే నేను అన్నాను, అరే ఇంటికి రారా, ఒకసారి మంచిగా నీకు లంచ్ డిన్నర్ అరేంజ్ చేస్తాను, మరి నీ కొరకు ప్రార్థన చేస్తాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా ఒక 10-12 నీకు ఇంజనీరింగ్లో, మరి అవన్నీ పాస్ అవుతావురా, నువ్వు ప్లీజ్ రారా అని అంటే నేను రాను అంటాడు. అరే రారా నాన్న ప్లీజ్ రా అని అంటే నేను రాను అంటాడు. అరే బ్యాక్లాగ్స్ క్లియర్ అవుతాయిరా, అన్నం పెడతారా, ప్రార్థన చేస్తారా, దీవిస్తారా నీకు అని అంటే నేను రాను అంటాడు. ఇంకెక్కువ అడుగుతుంటాడు, కోపం వచ్చేస్తుంది. రమ్మంటే ప్రార్థన చేస్తా అంటే రావాలా రాననాలా చెప్పండి? వస్తా అనాలా? ఇంకెక్కువ అడుగుతుంటే వాడికి కోపం వస్తుంది. అరే తినురా నాన్న, ఇదిగో ముద్దలు పిల్లలకి అన్నం పెడుతుంటే కోపం. అరే అన్నం తింటే కడుపు నిండుతుంది కదా, నీళ్ళు తాగితే మరి ఆరోగ్యం కదా, ఇదిగో మజ్జిగ తాగురా అంటాడు, నిమ్మకాయ రసం అంటాడు. రిజెక్షన్. అరే స్కూల్కి వెళ్ళురా అంటే, కాలేజ్కి వెళ్ళురా రెగ్యులర్గా. ఏ మంచి ఇచ్చినా కానీ రిజెక్ట్ చేయడం, ఏ మంచి ఇచ్చినా వద్దు అని అనుకోవడం, ఏ మంచి మేలు మరి మన వైపుకి వస్తూ ఉన్నప్పటికి రిజెక్ట్ చేయడం. హల్లెలూయా. ఉద్యోగం చేయరా అంటే, నా కొడుకు ఏంటండి ఉద్యోగం చేస్తుంది 20,000 రూపాయలకి అంటది తల్లి. జాబ్ చేస్తే ఇంకో జాబ్ వస్తుంది, ఆ జాబ్ నుంచి ఇంకో జాబ్ వస్తుంది, శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, పని నేర్చుకుంటా. ఎనీథింగ్ గుడ్ విచ్ ఈస్ కమింగ్, నెవర్ సే నో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏమి ఇస్తున్నా ఆఫర్ చేస్తున్నా కానీ వద్దంటారు, ఏ మంచి ఆఫర్ చేస్తున్నా కానీ రిజెక్ట్ చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అట్లా రిజెక్ట్ చేయకండి. ఒక చిన్న చిట్కా ఇస్తాను నేను మీకు ఈ ఉదయకాలం. ఏంటి ఆ చిట్కా అంటే, డోంట్ సే నో ఎనీ గుడ్ థింగ్ ఇన్ లైఫ్. డోంట్ సే నో టు ఎనీ గుడ్ థింగ్ ఇన్ లైఫ్ అంటారా నాతో ఎవరైనా? చిట్కా ఈరోజు, నో అనద్దు. దేనికి? మంచిదేమైనా ఇస్తే. దేవుడు అబ్రహాంకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటే ఎంతో హార్డ్ అయింది దేవుడికి కన్విన్స్ చేసి అందించడానికి. మోషేని దేవుడు వెళ్ళమని అంటా ఉంటే నేను వెళ్ళను, నాకు నత్తి, నాకు కత్తి, మరి నా వల్ల అవ్వదు, నాతోని కాదు అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ కదండి. మరి ఎవరితోటి దేవుడు ప్రేరేపిస్తున్నా కానీ రిజెక్ట్ చేయడమే ప్రతి సేవకుడు కూడా కదా. యోనాని ఎల్లురా నాన్న, నినివే పట్టణం నాశనం అయిపోతుంది అంటే నేను పోను అంట. అరే అది మంచి పట్టణం రా, అది నేను ప్రేమించిన బిడ్డలు నాన్న, ఎల్లురా నేను పోను అంటాడు. వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఈయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? వీళ్ళందరూ చచ్చిపోవాలా, వీళ్ళందరూ మట్టిగా రావాలా, వీళ్ళందరూ నాశనం అయిపోవాలా, నశించిపోవాలా వీళ్ళు అని అట్లా కోరుకుంటున్నాడు.
హల్లెలూయా. దేవుడు మరి మేలు చేయను ఉద్దేశించినప్పుడు, దేవుడు నీకు మేలు మంచి ఇవ్వను ఉద్దేశించినప్పుడు రిజెక్ట్ చేయకండి. టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుకి అట్టి 2 జనములు 2 నేషన్స్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు మరి ఇస్సాకు కన్వీనియంట్గా దాన్ని వద్దు 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 అని అంటా ఉన్నట్లుగా మరి మనము చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇబ్బంది అవుతుంది రెబెకాకి. బాబోయ్ 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 అంటుంది. వాళ్ళు పుట్టిన తర్వాత ఇద్దరిని మేనేజ్ చేయడము రెబెకాకి చాలా కష్టమైంది కదండి. ఇస్సాకుకు చాలా కష్టమైంది. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ దేవుని మార్గంలో పెంచలే, వాళ్ళు నడవలసిన త్రోవని చూపించలేదు. మరి సరే, దేవుడు ఈవెన్చువల్గా మరి యాకోబుని ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. యాకోబుని పట్టుకొని యాకోబుని ఆశీర్వదించడము మొదలుపెట్టాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. ఇంకో వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 35 verse 11. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును. హల్లెలూయా. అయితే నీవు ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహము నీ వలన కలుగును. హల్లెలూయా కదండి. ఇక్కడ యాకోబుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. అబ్రహామునేమో 1 son, అందరమందామో 1 son. ఇస్సాకునేమో 2 sons. ఇక్కడ యాకోబుని ఏ విధంగా దీవిస్తూ ఉన్నాడు అని అంటే మల్టిపుల్ నేషన్స్. హల్లెలూయా. అందరం కలిసి అందామా? మల్టిపుల్ నేషన్స్. జన సమూహం అంట. ఒక్కొక్కళ్ళు కాదు, ఇంకా ఇద్దరిద్దరు కాదు, ఇంకా జన సమూహమును యాకోబుకి ఇస్తూ ఉన్నట్లుగా మరి మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. 2G అబ్రహాం, 3G ఇస్సాకు, 4G యాకోబు, 5G నువ్వు నేను, మనం ఒట్టిగా అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. ఆ విధంగా జనరేషన్ మల్టిప్లికేషన్ ప్రోగ్రెషన్ ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆమెన్. అభివృద్ధి సమృద్ధి ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము నల్ల ఇంతనే ఇప్పినాడు అనమాట. యాకోబు ఇస్సాకు నల్ల ఇంకొంచెం ఇప్పినాడు అనమాట. యాకోబు నల్ల ఎంత ఇప్పినాడు తెలుసా? మొత్తం గేట్లు తెరిసేసినాడు. నాగార్జున సాగర్ లాగా డ్యామ్ గేట్లు తెరిస్తే ఎట్లుంటుంది? ఫుల్ ఫ్లో. హల్లెలూయా. దేవుడిని ఎక్కడ అడ్డు పెట్టలేదు, దేవుడిని ఎక్కడ ఆగనివ్వలేదు, దేవుడిని ఎక్కడ లిమిట్ చేయలేదు, దేవుడికి ఎక్కడ బౌండరీస్ ఉంచలేదు. యాకోబు బౌండరీస్, లిమిట్స్ అన్నిటిని కూడా విరగొట్టేశాడు. హల్లెలూయా. ఆ విధంగా విరగొట్టడం మరి మనం నేర్చుకుందాం. ఆ విధంగా దేవుని యొక్క బౌండరీస్, లిమిట్స్ మరి పెట్టకుండా, పెట్టేవాళ్ళంగా ఉండకుండా విరగొట్టే వాళ్ళంగా మరి మనం ఉందాము. హల్లెలూయా. ప్రభువా, నీవు నన్ను ఎంతైనా ఆశీర్వదించు, నన్ను బహుగా ఆశీర్వదించు, సమృద్ధి నాకు ఇవ్వు ప్రభువా, ఎంతైనా కానీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఒట్టి అక్కడేమో అబ్రహామేమో జనం, శారా ఏమో మిసెస్ జనం, ఇక్కడ ఇస్సాకుకేమో జనం, ఇక్కడేమో యాకోబుకి జన సమూహము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మరి ఆయన ఎక్స్ప్లోర్ చేశాడు, ఎన్లార్జ్ అయ్యాడు, తను తాను విశాలపరుచుకున్నాడు. మరి మనుషులు ఏ విధంగా అయితే వాళ్ళ హృదయాన్ని తెరుస్తున్నారో, వాళ్ళ మనసును ఏ విధంగా అయితే తెరుస్తూ ఉన్నారో, వాళ్ళ జీవితంను ఏ విధంగా అయితే తెరుస్తున్నారో, దేవుడు ఆ విధంగా వాళ్ళ జీవితంలో కార్యమును ఆయన చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి మరి మనం దేవుని స్తుతిద్దాం. మరి అలా ఎంత చప్పగా కొట్టినారమ్మా. ఉప్పు లేదు, కారం లేదు. అయితే మన జీవితంలో దేవుడు ఆ విధమైనటువంటి గేట్లు, ఆ విధమైనటువంటి ద్వారములు, ఆ విధమైనటువంటి ఆటంకములు, ఆ విధమైనటువంటి అడ్డుగోడలు ఆయన విరగొట్టి పగలగొట్టాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బెనెట్ కదా. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒక వాక్యం చూద్దాం. మీకా 2వ అధ్యాయం 13వ వచనం. మైకా చాప్టర్ 2 verse 13.
జాగ్రత్తగా చదువుదాం. ఓకే, ఇక్కడ దేవుని క్యారెక్టర్ రాయబడి ఉన్నది, దేవుని నేచర్ రాయబడి ఉన్నది. ఆ క్యారెక్టర్ని మరి మనం తెలుసుకోవాలి, ఆ క్యారెక్టర్ని నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ మరి మనకు తెలుసు, దేవుని యొక్క క్యారెక్టర్ కదా. చెప్తారా మీరు ఎవరైనా? యెహోవా నిస్సి అంటే యెహోవా సిట్కెను, యెహోవా మికాడిస్కిమ్, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా రోఫే, యెహోవా. ఇక్కడ కూడా అట్లా యెహోవా క్యారెక్టర్ ఒకటి రాయబడి ఉన్నది, జాగ్రత్తగా విందాం. ప్రాకారములు పడగొట్టువాడు కదా, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి వారి గుమ్మంలో పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, దాని ద్వారా దాటిపోవును. హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టి, గుమ్మములు పగలగొట్టి, గోడలు పగలగొట్టి, అన్ని పగలగొట్టే దేవుడు వారికి ముందు కాబోవునంట. హల్లెలూయా. ఈ దేవుడు ఏం చేస్తాడంట? ప్రాకారములు పగలగొడతాడంట, ఆయన గుమ్మములు పగలగొడతాడంట, ద్వారములు పగలగొడతాడంట, అడ్డుగోడలు పగలగొడతాడంట. ఆ దేవుడు వారికంటే ముందుగా వెళ్తాడంట. ఆ దేవుడు ఎవరు అనంటే ఆ దేవుడు యెహోవా దేవుడు. హల్లెలూయా. కొత్త వర్డ్ నేను మీకు అందిస్తా ఉన్నా, యావే పరాట్స్. ఓకే, అందరు అంటారా ఒకసారి పరాట్స్ అని? పరాట్స్ అంటే ఏంటి అనంటే ఇది అన్నమాట, ప్రాకారములు పడగొట్టే దేవుడు. యెహోవా రోఫే అంటే ఏంటి? స్వస్థపరిచే దేవుడు. యెహోవా ఈరే అంటే ఏంటి? సమకూర్చు దేవుడు కదండి. యెహోవా షమ్మా అంటే ఏంటి? మన మధ్య ఉండు దేవుడు. మరి యెహోవా పరాట్స్ అంటే అర్థం ఏంటి అనంటే ప్రాకారంలో పడగొట్టే దేవుడు, అడ్డుగోడలు పగలగొట్టే దేవుడు, మరి గోడలు బద్దలు చేసే దేవుడు, ఆటంకములను విరగగొట్టే దేవుడు. ఆయన విరగగొట్టి మనకంటే ముందుగా బయలుదేరి వెళ్తాడంట. హల్లెలూయా. మనము దేవుడు పెట్టినటువంటి దేవుడికి మరి మనం అడ్డుగోడలు పెట్టేవాళ్ళంగా ఉండద్దు. మరి మనుషులకి మరి మనం అడ్డుగోడలు పెట్టేవాళ్ళంగా ఉండద్దు కదండి. మనుషులు మనకు సహాయం చేస్తూ ఉంటారు, అడ్డం పెట్టేది ఎవరు? మనమే. వద్దులే పర్వాలేదులే అన్నట్లుగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు ఆశీర్వదించగోరుతూ ఉంటే, ప్రభా నేను నిన్ను ఏం అడగలేదు ప్రభా, నేను నిన్ను ఏమి అడగను ప్రభా, నాయనా నేను డిస్కౌంట్ చేయకండి, దేవునికి అడ్డుగోడలు పెట్టకండి. ఆయన అడ్డుగోడలు పగలగొట్టేటటువంటి దేవుడు. ప్రభా నాకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడల్ని నీవు పగలగొట్టి ఆశీర్వాదంని నీవు నాకు అనుగ్రహించు ప్రభా అని అనగలిగేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆమేన్. అబ్రహాము చాలా కష్టంగా, ఎంతమంది కుమారులు అనండి మీరు? 1 సన్. చాలా కష్టంగా ఇస్సాకు, రెబెకా ఎంతమంది? 2 సన్స్. యాకోబు మల్టిపుల్ నేషన్స్ కదా, ఇది అనాల మీరు, మల్టిపుల్ నేషన్స్. సప్పగా ఉప్పు లేకుండా. ఇంకోసారి మల్టిపుల్ నేషన్స్. అబ్రహాము జనం, సారా జనం, రెబెకాకి 2 జనాంగములు, యాకోబుకి జన సమూహం. హల్లెలూయా కదా. నేను అంటా యాకోబుకి అన్నప్పుడు మీరేమనాలా? జన సమూహం అనాలా. హల్లెలూయా. రైట్. యాకోబుకి, అబ్రహాంకి ఒక్క కొడుకు, జనం కాదు ఆయన. అబ్రహాము జనం, సారా జనం, ఇస్సాకుకి 2 జనాంగం, యాకోబుకి జన సమూహం. అర్థమవుతున్నదా మీకు? ప్రైజ్ ద లార్డ్. మరి లిమిటెడ్గా ఉండద్దు, మరి మనం లిమిట్ అయి ఉండకూడదు. మరి మనం జన సమూహం మెటీరియల్గా దేవుడు ఉండాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. సంఘంలో ఎంతమంది వస్తే బాగుంటుంది? ఒకళ్ళ, 2, 10, 20, 100? నేనైతే అంట జన సమూహం అంట. ఎంత? జన సమూహం. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనని జన సమూహం వెంబడిస్తున్నారు. 5,000 మంది. 5,000 మందికి ఆయన ఆహారం పెట్టాడంటే ఎంతమంది ఉంటుంటారు టోటల్గా? అంటే 20,000 మంది ఉంటుంటారు. 20,000 మంది జన సమూహం ఆయనను ఫాలో అవుతున్నారు. హల్లెలూయా. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టాడు క్రూసైడ్ అని అంటే అరణ్యంలో ఆయన క్రూసైడ్ పెట్టాడు.
మీరు చూడండి, తర్వాత స్టడీ చేయండి. ఎక్కడ 3 రోజులు ఆయన మాటలు మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు అని అంటే ఈ అరణ్యంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది సార్ అని ఫిలిప్ అంటున్నాడు. వీళ్ళకి ఏమైనా ఆహారం పెట్టమంటే అక్కడ ఎట్లా పాసిబుల్ సార్, మీరు భలే మాట్లాడతారు ఫన్నీగా అని అంటున్నారు. ఎవరు? ఫిలిప్. ఎవరిని? దేవుణ్ణి. యేసుప్రభు ఎవరు? బా, ఎంత గొప్ప జవాబు చెప్పారు మీరందరూ కూడా. నేను ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలి ఇంకోసారి. నేను యేసుప్రభు ఎవరు అంటే అప్పుడు మీరు ఏమనాలి తెలుసా? ఏమనాలి? చప్పగా ఉప్పు లేనట్టు దేవుడు అనాలి. మీరు ఏమనాలా? కొంచెం గట్టిగానే. నేను ప్రశ్న అడిగితే మీరు దేవుడు అని జవాబు చెప్పాలి. చూడండి, ఆన్సర్ ముందే చెప్పేసిన అందరు పాస్. కాపీ కొట్టని అవసరం లేదు పాస్ అవ్వడానికి. ఆన్సర్ ముందే తెలిసిపోయింది. యేసుప్రభు ఎవరు? అబ్బా, భలే చెప్పినారండి. యేసుప్రభు ఎవరు? వర్డ్ ఆఫ్ గాడ్ చర్చిలో యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్నారు ఈరోజు. ఆమేన్. మనం దేవుడుగా అనడానికి ఇష్టపడమే యేసుప్రభుని కదా. దేవుడుగా అంటే ఏమవుతుంది తెలుసా? ఆ ఈరే అంటే ఏదన్నా కొంచెం అన్నం దొరుకుతుందేమో మనకి. ప్రొవిజన్ కదా, ప్రొవైడ్ చేస్తాడు. రోఫే అంటే యేసుప్రభు ఎవరు అని అంటే ఏమంటాం మరి మనం? రోఫే అంటాం. ఎందుకంటే ఏమన్నా కొంచెం కాళ్ళనొప్పి కీళ్ళనొప్పి ఉన్నది, నడిచి మెట్లెక్కి కాళ్ళనొప్పి తగ్గిస్తాడేమో రోఫే. యెహోవా ఎవరు? యేసుప్రభు ఎవరు అని అంటే షమ్మా. యెహోవా ఎవరు అని అంటే సమస్తం. ఏమనడానికి మనకి ఇబ్బంది అని అంటే యెహోవా దేవుడు అనడం ఇబ్బంది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడం ఇబ్బంది. హల్లెలూయా. అట్లా ప్రశ్న అడిగితే జవాబు చెప్తారా ఈసారి? ఎవ్రీబడి విత్ మీ. ఎవరు? యేసు ప్రభు దేవుడు. సరే, ఇక్కడ ఫిలిప్ అంటున్నాడు అరణ్యంలో, ఇదిగో వీళ్ళకి ఆహారం ఏమన్నా అరేంజ్ చేయండి అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? అయితే ఫిలిప్ దేవుడికి చెప్తున్నాడు, యేసు ప్రభుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎందుకు ఎట్లా? వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడిని లిమిట్ చేస్తున్నాడు. 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు చేస్తున్నాడు. అన్లిమిటెడ్ గాడ్, కమ్ ఆన్ గో డిస్ట్రిబ్యూట్. మల్టిట్యూడ్స్కి వెళ్ళిపోయినది ఆహారం. ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు, జన సమూహంకి ఆహారం పెట్టే దేవుడు, జన సమూహం పైన ఆయన దృష్టి కలిగి ఉండే దేవుడు. జన సమూహం ఆయన విజన్లో ఉన్నారు, జన సమూహం ఆయన దృష్టిలో ఉన్నారు. అబ్రహాముకి ఒక్కడే దృష్టిలో ఉన్నాడు, ఇస్సాకుకి 2 దృష్టిలో ఉన్నారు, యాకోబుకి జన సమూహం దృష్టిలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభుకి జన సమూహం దృష్టిలో ఉన్నారు. నీకెవరు దృష్టిలో ఉన్నారు? కన్నులెత్తి చూడమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను 4వ అధ్యాయం చదవని అవసరం లేదు. వీళ్ళు ఎక్కడ పోయినారు తెలుసా? వీళ్ళు మెటీరియల్ తేయడానికి వెళ్ళారు. ఏం మెటీరియల్? భోజనం తేయడానికి వెళ్ళారు అనమాట వీళ్ళు. హల్లెలూయా. మెటీరియల్ తెచ్చి ఇదిగోండి తినండి సార్ అని యేసు ప్రభుని అంటా ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, అయ్యో భయ్యా మీరు కన్నులెత్తి మీరు చూడండి, కోత విస్తారంగా ఉన్నది, పంట సిద్ధంగా ఉన్నది, ఇదిగో తెల్లబారి ఉన్నది. హల్లెలూయా అని కన్నులెత్తి చూడమని చూపిస్తూ ఉన్నాడు. కోత వైపు, పంట వైపు యేసుక్రీస్తు ప్రభు దృష్టి ఉన్నది. శిష్యుల దృష్టి ఏమో కోడి దృష్టి ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇప్పుడు కోడి దృష్టి ఎప్పుడు భూమి మీద ఉంటుంది. మన దృష్టి ఎప్పుడు ఉంటుంది? దేని మీద ఉంటుంది తెలుసా? మన దృష్టి ఎప్పుడు కోడి మీద ఉంటుంది. ఈ కుక్క ఎక్కడ దొరుకుతుందా? కోడి దృష్టి కోడి దృష్టి ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. కొక్క అది కొక్క అనుడు, మనం కొక్క అనుడు కదండి. ఈ కొక్కలోనే అయిపోతున్నది లైఫ్ అంతా. హల్లెలూయా. అరే కొక్క బంద్ చేయండి భయ్, కన్నులెత్తి చూడండి, కోత విస్తారంగా ఉన్నది. జనం వైపు చూడండి, విస్తారంగా ఉన్నది. జనము సమూహము అక్కడ మన ఎదుట ఉన్నది. ఆ జన సమూహం మీద మన దృష్టి లేదు. ఖాళీ గల్లీలో మినిస్ట్రీ చేసుకుంటున్నాం కదండి. ఒక్క గల్లీలో 4 చర్చిలు ఉంటాయి. ఇక్కడ చర్చ్ ఎక్కడండి అని అంటే ఏ చర్చ్ అంటారు కదా. చాలా చర్చిలు ఉన్నాయి గల్లీలలో. శ్రీలంక వెళ్ళండి భయ్, దగ్గరున్నది, అక్కడ చర్చ్ ఓపెన్ చేసుకోండి, ఎంత మరి సమృద్ధి అభివృద్ధి ఉంటుంది తెలుసా? మీరు ఊహించలేరు. నేపాల్కి వెళ్ళండి భయ్, ఎంత అభివృద్ధి ఉంటుంది మీరు ఊహించలేరు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైనా వచ్చి మాకు చెప్తారా అని. హల్లెలూయా. ఆఫ్రికాకి వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించండి కదా. మరి అనేక దేశాలు పడి ఉన్నాయి. ఏ దేశంకి పోవద్దు, జై తెలంగాణ అని ఇక్కడే. హల్లెలూయా.
ఆడెవడో ఓట్ల కొరకు జై తెలంగాణ అన్నాడు, సంపాదించుకున్నాడు, గెలిచినాడు. హల్లెలూయా. నీది కూడా అదే ఒక్కొక్క బొద్ద. దాటి వెళ్ళు, వేరే భాష నేర్చుకో, వేరే ప్రాంతంకి వెళ్ళు, వేరే స్థలానికి వెళ్ళు. హల్లెలూయా. నేను సింగపూర్కి వెళ్ళాను ఒకసారి, చాలా నచ్చింది నాకు. దేవా, నేను సింగపూర్ వదిలిపెట్టను ఇంకా అనుకున్నా. ఏం మాట్లాడలే దేవుడు, ఏమనలే. నెల రోజులైంది, బయలుదేరు అన్నాడు. అరే, సింగపూర్లో నేను సెటిల్ అవుతా అనుకున్నా ప్రభా, అలా అనుకున్నా. దుబాయ్ వెళ్ళా. దుబాయ్ వెళ్తే ప్రభా ఇక్కడ సెటిల్మెంట్ గ్యారంటీ, నన్ను ఇక్కడ నుంచి నువ్వు ఎట్టి పరిస్థితిలో కదిలించొద్దు, నేను ఇక్కడే ఉంటా అని. దేవుడు ఏం మాట్లాడలే. 2 నెలలు అయింది. బయలుదేరి దుబాయ్ నుంచి అన్నాడు. బయలుదేరి అమెరికాకి వెళ్ళాడు, కాలిఫోర్నియా వెళ్ళాడు. కాలిఫోర్నియా చాలా నచ్చింది నాకు. మీరు ఎవరైనా వెళ్తే కాలిఫోర్నియా మీకు నచ్చుతుంది చాలా. బ్యూటిఫుల్ సిటీ. సన్నీ కాలిఫోర్నియా అంటారు, చలి ఉండదు, మంచి బ్రైట్ సన్, మంచి జాబ్స్, బ్యూటిఫుల్ లైఫ్ కాలిఫోర్నియాలో. ప్రభా, ఇంకా నా లైఫ్ కాలిఫోర్నియాలోనే అనుకున్నా. అక్కడ 2 నెలలను ఉండనిచ్చిన, ఇక్కడ 15 రోజులు కూడా ఉండనియాలి. బయలుదేరన్నాడు. మరి ఎక్కడ ప్రభా నేను సెటిల్ అయ్యేది? ఎక్కడ సెటిల్ అయ్యేది లేదు. అన్ని దేశాలు నీవే, అన్ని ప్రాంతాలు నీవే. ఊరు తిరగాలి, రాజ్య సువార్త ప్రకటించాలి, ప్రపంచమంతా తిరగాలన్నాడు. హల్లెలూయా. ఆఫ్రికాకి వెళ్ళాను. అటు గోల్డ్ మైన్, ఇక్కడేమో డైమండ్ మైన్. నిజంగా ఒక్క గుంట తవ్వుకుంటే చాలు, లైఫ్ సరిపోతుంది అనుకున్నా. బయలుదేరమన్నాడు. అక్కడ ఎక్కడ టికాయించనివాడు, ఎక్కడ కాలు పెట్టనివాడు. హల్లెలూయా. అన్ని దేశాలు నావే, అన్ని ప్రాంతాలు నావే, అందరు జనం నా జనమే, అందరు ప్రజలు నా ప్రజలే. నా దృష్టి ఎవరి మీద అంటే జన సమూహం మీద. దేవుని దృష్టి ఎవరి మీద అంటే జన సమూహం మీద. లిమిట్ అవ్వకండి. మారేడుపల్లి గల్లీలో సెటిల్ అవ్వకండి, బౌన్పల్లిలోనే ఉండకండి. హల్లెలూయా. మన పాస్టర్ ఎట్లా వెళ్ళినాడు చూసినారా? ఆస్ట్రేలియా వెళ్ళినాడు. అక్కడ ప్రైజ్ ద లార్డ్. మీసాలు తీసేసినాడంట పాస్టర్ గారు. ఈ ఆస్తి అంతస్తు అంతా మీసాలే కదా అని అన్నాడు. నా మనవాడికి అడ్డం వస్తున్నాయని అన్నాడు. మీసాలు తీసేసిన. ప్రైజ్ ద లార్డ్. మీసాలు తీసేసినాడు కానీ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినాడు. జనంని పట్టుకుంటున్నాడు, జనంని అప్రోచ్ అవుతున్నాడు, జనం మధ్యలో ఉన్నాడు. అక్కడ జనం పైన దృష్టి ఉన్నది, అక్కడ జనము మధ్యలో పరిచర్య కలిగి ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతా ఉన్నదా? టెరిటరీస్ దాటుతారా, బౌండరీస్ దాటుతారా, లిమిట్స్ దాటుతారా? దేవుని యొక్క లిమిట్స్ని పగలగొడతారా? దేవుణ్ణి లిమిట్ చేస్తారా? దేవుడు లిమిట్స్ని, బౌండరీస్ని పగలగొట్టే దేవుడు. ఆయన బౌండరీస్, లిమిట్స్ మరి కట్టుకొని గిరి గీసుకొని గీతలు, బౌండరీ లైన్, లేకపోతే కాంపౌండ్ వాల్ కట్టుకునేటటువంటి దేవుడు కాదు. కాంపౌండ్ వాల్ పగలగొట్టే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్థితి. ప్రైజ్ ద లార్డ్. యాకోబు ఎట్లా దీవించబడ్డాడో చూద్దాం ఫైనాన్షియల్గా కదా. అప్పులు ఎవరికైనా ఉన్నాయా? అందరు అబద్ధాలు చెప్తున్నారు. చెయ్యి ఎత్తితే క్లియర్ అవుతాయి అప్పులు మీవి. ఛాలెంజ్ మీకు నాకు. యాకోబు ఎట్లా ఆశీర్వదింపబడ్డాడో చూద్దాం. 35:11 మొత్తం ఆదికాండంలోనే అవుతుంది అది మన మెసేజ్ అంతా ఈరోజు. విజయ్ ఇట్లా ముందు. ఆ పిల్లర్ వెనుక కూర్చుంటావు, ఇక్కడ అక్కడ ఎక్కడైనా కూర్చో ముందు. హల్లెలూయా. పిల్లర్ వెనుక ఎవరు ఉండకండి, ఇక్కడ కూడా పిల్లర్ వెనుక. సిస్టర్ ఇట్లా తట్టి చెప్పండి, ఇటు రమ్మని. పిల్లర్ వెనక ఉండకండి సిస్టర్స్. ఆదికాండం 35:11 అందరం జాగ్రత్తగా విందాం. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్. సిస్టర్ మీ మైక్ పని చేయట్లేదు. మరియు దేవుడు సిస్టర్ మైక్
జ్యోతి కదా, జ్యోతికి మైక్ ఉన్నట్టున్నది గొంతులో. మరలా ఒకసారి చదువు. మరియు ఓకే ఓకే, ఇది యాకోబు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో చూద్దాం. ఆదికాండం 30:43, జెనసిస్ 30:43. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైన ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికమా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు అన్నీ. హల్లెలూయా. యాకోబు అట్లా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాం కంటే ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు. ఇస్సాకు కంటే యాకోబు ఇంకెక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాంకి దేవుడు ఒక్క కుమారుణ్ణి ఇచ్చాడు, ఇస్సాక్కి 2, యాకోబుకి జన సమూహం. డబ్బు విషయంలో కూడా ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, దాసులు విషయంలో కూడా అత్యధికముగా దేవుడు ఆశీర్వదించాడు యాకోబుని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు ఏం చేస్తాడు తెలుసా అండి? ఒక టెక్నాలజీ కనిపెట్టాడు. ఏం టెక్నాలజీ కనిపెట్టాడంటే, కర్రకి మచ్చలేస్తాడనమాట. కత్తితో కట్ చేస్తాడు అక్కడక్కడ. అవి నీళ్ళలో పెడతాడు. నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు జంతువులు, గొర్రెలు, మేకలు, అవి మచ్చలని ప్రొడ్యూస్ చేసినాయి. హల్లెలూయా. అత్యధికముగా చాలా హై లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ క్యాటిల్, హై లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, హై ఈల్డ్. ప్రైజ్ ద లార్డ్. అట్లా అభివృద్ధి పరిచాడు. మరి కేవలము మనుషులను అభివృద్ధి పరచడమే కాదు, జన సమూహంని కలిగి ఉండడమే కాదు, ఆయన ఎడ్లని, గొర్రెలను కూడా ఆయన అభివృద్ధి పరిచినట్లుగా మరి మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మరి మనం కలిగి ఉన్నటువంటి వాటిని కూడా ఆయన అభివృద్ధి పరుస్తాడు. నీవు కలిగి ఉన్నటువంటి ధనంని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నీవు కలిగి ఉన్నటువంటి ఇళ్ళని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నీవు రక్షణలోకి నడిపించవలసినటువంటి వారిని కూడా అత్యధికంగా నువ్వు నడిపించేటట్లుగా దేవుడు దీవించగోరుతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కొద్దిలో మరి మనం తృప్తి చెందడం కాదు, తక్కువలో మరి మనం తృప్తి చెందడం కాదు. చిన్న వర్షము కాదు దేవుడు కురిపించేది మీ పైన, కొన్ని చినుకులు కాదు దేవుడు మీ మీద కురిపించేది, కానీ కుంభ వర్షమును ఆయన దేవుడు మీ మీద కురిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి ఆ విధంగా జనరేషన్ నెక్స్ట్ అలా దీవించబడుతూ వచ్చారు. ఇప్పుడు ఎవరి జనరేషన్ రన్ అవుతూ ఉన్నది అని అంటే, ఇది మన జనరేషన్ రన్ అవుతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం ఏ విధంగా ఉన్నది అని అంటే, ఇంకా అత్యధికంగా ఆశీర్వదింపబడతా ఉన్నట్లుగా మరి మనము చూస్తున్నాం కదా. అపోస్తుల కార్యములో మరి మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడినప్పుడు ఏమైంది అని అంటే, పరిశుద్ధాత్మ వారి పైన నిలిచి ఉండను అని అక్కడ వాక్యంలో మరి మనము చూస్తున్నాం. ద హోలీ స్పిరిట్ హ్యాస్ రెస్టెడ్ అపాన్ దెమ్ అని వాక్యంలో మరి మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన కాలంలో ఎట్లా ఉండింది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మరి కొంచెం సేపటి వరకు వాళ్ళ మీద రాలడం మరి మనం చూస్తూ ఉన్నాం. సంసోను పైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిలిచి ఉన్నాడు. మరి నిలిచి ఉన్నప్పుడు ఇలా సింహంని చీల్చేశాడు కదండి. దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు సింహంని చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు. మళ్ళా నార్మల్గా అయిపోయారు వాళ్ళ మనుషులు. హల్లెలూయా. దావీదు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే సౌల్లో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది కొంచెం సేపటి వరకు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ వాజ్ విజిటింగ్ దెమ్ ఫర్ ఎ లిటిల్ వైల్. కొత్త నిబంధన కాలంలో మరి మనం చూసినట్లయితే
పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చి ఆయన నిలిచి ఉండిపోతాడు పర్మనెంట్గా. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదం, ఎంత సమృద్ధి. మరి మనం ఇంకా ఎంతో ప్రత్యేకింపబడిన వాళ్ళం, మరి మనం ఇంకా ఎంతో స్పెషల్ అన్నమాట. హల్లెలూయా! న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ ఇంకా స్పెషల్. హల్లెలూయా! ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్తో ఎవరున్నారు అనంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అబ్రహాం కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే కూడా ఎక్కువగా మరి మనం దీవించబడేటటువంటి కృప, దీవెన మన పైన దేవుడు ఉంచగోరుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు మరి పాత నిబంధన కాలంలో వాళ్ళ పిల్లలు పుట్టేవాళ్ళు బయోలాజికల్గా మరి పాపులేషన్ బయోలాజికల్గా మరి ప్రభుని ఎరిగినటువంటి వారు అధికమయ్యేవాళ్ళు. ఒకవేళ క్రిస్టియన్స్ అని వాళ్ళని అంటే క్రిస్టియన్స్ ఎట్లా అధికమయ్యేవాళ్ళు తెలుసా అండి? పాత నిబంధన కాలంలో దేవుని ఎరిగిన వాళ్ళు ఎట్లా అధికమయ్యేవాళ్ళు తెలుసా అండి? బయోలాజికల్గా పిల్లలు పుట్టడం ద్వారా అలా అభివృద్ధి అవ్వాలని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! భూమిని నిండించండి అని ఆదాముకి వాగ్దానం చేశాడు అని అంటే భూమిని ఎవరితో నిండించండి అని అంటే అర్థము అని అంటే యేసుక్రీస్తు ప్రభు లేక పరలోకమందున్న దేవుడు మరి జీవిస్తున్నటువంటి సజీవుడైన దేవుని కుమారుని పిల్లలుగా మరి పిల్లలతో ఈ భూమిని నిండించమని అర్థము. హల్లెలూయా! మరి క్రొత్త నిబంధనలో మనం వాగ్దానం చేయబడతా ఉన్నది ఏమని అని అంటే మరి మనము కూడా ఈ భూమిని నిండించాలి. దేనితో ఈ భూమిని నిండించాలి అని అంటే ఆత్మల రక్షణ. అపోస్తుల కార్యములు కొన్ని అధ్యాయాలు మరి మనం చూసినట్లయితే మెనీ వేర్ యాడెడ్ అని వాక్యంలో మరి మనము చూడగలుగుతాం. అపోస్తుల కార్యములు ఇంకా ముందుకెళ్తే 6వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా దయచేసి చదివి సాయం చేస్తారు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. చేర్చబడ్డారు 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ఏమయ్యారు తెలుసా? 6వ అధ్యాయంలో విస్తరించారు. హల్లెలూయా! కొంతమంది యాడ్ అయ్యారు 5th చాప్టర్ యాక్ట్స్లో. 6th చాప్టర్ యాక్ట్స్లో విస్తరించారు. మల్టిప్లై ఇంగ్లీష్ బైబిల్లో మల్టిప్లై అన్నాడు. హల్లెలూయా! చేర్చబడడం కాదు, యాడ్ అవ్వడం కాదు, మల్టిప్లై అవ్వడం. మరి మన నంబర్స్ ఏంటి? యాకోబుకి జనసమూహం అంటే పుడతారు ఆయన పిల్లల ద్వారా. మరి మనకి జనసమూహం ఏంటి అని అంటే ఈ విస్తరణ. ఈ విధంగా ఆత్మలు చేర్చబడడం సంఘంలో, ఈ విధంగా ఆత్మలు మరి రావడం సంఘానికి, ఈ విధంగా ఆత్మలని మరి మనము రక్షణలోకి నడిపించడం, ఆ విధమైనటువంటి విస్తరణ కలిగించే వారంగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఆర్థికంగా దీవించబడాలి. 2 కొరింథీ 9వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 13వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం. ప్రైజ్ ద లార్డ్. 4, 5 వచనాలు ఏమని ఉన్నదంటే నేను నిన్ను విడువను ఎడబాయను. హెబ్రీ 13వ అధ్యాయం 4, 5 వచనాలు. దేని విషయంలో విడువను ఎడబాయను అని దేవుడు అంటున్నాడంటే ధన సమృద్ధి విషయంలో నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. హల్లెలూయా! గాడ్ విల్ నాట్ లెట్ యు గో. 2 కొరింథీ 9వ అధ్యాయం 11వ వచనం. అందరం అందమ్మ 9:11. ఈజీ టు రిమెంబర్. 9:11 అనండి. అరే అనండి బై, డబ్బులేమో అడుగుతలేము. 9:11. 2 Corinthians 9:11. ఐ విల్ మేక్ యూ రిచ్ ఇన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా అని రాయబడి ఉన్నది. దేవుడు మరి మనల్ని సమృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి తీసుకొని వెళ్తాడు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ధనవంతులు పరలోక రాజ్యం చేరరని కదా. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే ఇదిగో ఒక ఒంటె సూది బెజ్జంలో నుంచి అయినా వెళ్ళగలుగుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యము వెళ్ళడం అసాధ్యమని అన్నాడు యేసు ప్రభు. దాని అర్థం ఏంటి అని అంటే అక్కడ ఒక గేట్ ఉందంట ఇస్రాయేల్ దేశంలో, ఇప్పుడు కూడా ఉంది. ఆ గేట్ పేరు ఏంటి అంటే సూది బెజ్జం. ఓకే, పెద్ద గేట్లో చిన్న గేట్ ఉంటుంది అనమాట. పెద్ద గేట్ మధ్యలో చిన్న గేట్. అయితే ఆ గేట్ని ఏమంటారు అని అంటే సూది బెజ్జం అంటారు. ఒంటెలు తీసుకెళ్లే వాళ్ళంట ఆ సూది బెజ్జంలో నుంచి. కొంచెం కష్టం అన్నమాట. ఇటు దోసి అటు దోసి, ఇటు దోసి అటు దోసి సూది బెజ్జం
అనేటటువంటి గేట్లో నుంచి తీసుకెవాళ్ళు ఉంటారు. సాధ్యమే, వెళ్ళడం కష్టం అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సూది బెజ్జం అన్నాడు అంటే అర్థం ఏంటి అని అంటే, మనం వాడే సూది కాదు, మనం వాడే సూది బెజ్జం కాదు, అంత ఇంపాసిబుల్ కాదు అంటే పాసిబుల్ అని అర్థం. యేసు ప్రభు ఏమంటున్నాడు? పాసిబులే అంటున్నాడు. ఎందుకు మరి కష్టం అంటున్నాడు అని అంటే, సమృద్ధి ఉన్నప్పుడు మరి మన దృష్టి ఆ సమృద్ధి పైన వెళ్తుందేమో, దేవుని పైన ఉండదేమో అన్న ఉద్దేశంతో. హల్లెలూయా. మనం కానీ దేవునికి అష్యూరెన్స్ ఇస్తే, మనం కానీ ఇవ్వబడిన డబ్బు ఐశ్వర్యముకి మంచి దాసులుగా మరి మనం, లేకపోతే మంచి ఏమన్నారు సిస్టర్, స్టీవార్డ్స్గా, కస్టోడియన్స్గా ఉన్నామనుకోండి, మంచి నిర్వాహకులుగా ఉన్నామనుకోండి ఆ డబ్బుకి, నాట్ ఏ ప్రాబ్లం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడు. మంచి డిసిప్లిన్ ఉందనుకోండి డబ్బుల విషయంలో, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకుండా మీరు ఉండగలిగారు అనుకోండి, దేవుడు నిశ్చయంగా డబ్బు సమకూరుస్తాడు, నిశ్చయంగా సమకూరుస్తాడు. మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడతారంటే దేవుడు ఆపుతాడు. హల్లెలూయా. అయితే మెట్టుకు ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం మరి మనం అంటే, అబ్రహాము కంటే ఇస్సాకు ధనవంతుడు, ఇస్సాకు కంటే యాకోబు ఇంకా ధనవంతుడు. వాళ్ళందరికంటే ఎక్కువ ధనవంతులుగా ఉండవలసింది, దీవించబడవలసింది ఎవరు అని అంటే నీవు నేను. హల్లెలూయా. వాళ్ళకంటే అత్యధికముగా ఇస్సాకు, అబ్రహాము, యాకోబుల కంటే కుర్చీటు తిప్పు, కుర్చీటు తిప్పు. హల్లెలూయా. అక్కడ రవీష్ని డిస్టర్బ్ చేయకు, సరేనా? అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే కూడా అత్యధికంగా నిన్ను దీవించి ఐశ్వర్యవంతుడిగా డబ్బు విషయంలో దీవించబడాలని ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా కదా. మరి మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుణ్ణే అడ్డు పెడుతున్నాము, దేవుణ్ణే లిమిట్ చేస్తాము, దేవుడికే గిరిగిస్తాము, దేవుడికే బౌండరీ ఇస్తాము. నాయనా నేను మంచి కస్టోడియన్గా, స్టీవార్డ్గా, నిర్వాహకుడుగా, లేకపోతే హ్యాండిల్ చేసేవాడుగా, అడ్మినిస్ట్రేటర్గా నేను ఉంటాను డబ్బు విషయంలో, నన్ను నమ్ము అని నీవు అను దేవుడితో. దేవుడు నిన్ను ఆర్థికంగా దీవిస్తాడు. ఇస్సాకు, యాకోబు వీళ్ళు పిల్లలు విస్తరించి జన సమూహంగా వాళ్ళు తయారయ్యారు. మనము ఆత్మల రక్షణలోకి నడిపించి జన సమూహంని తయారు చేసేటటువంటి బాధ్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఒకటే పని, పిల్లల్ని గండమే వాళ్ళ పని కదా. బాగా ఎడ్లు గొర్రెలు విస్తరింపజేయడము, డబ్బు కలిగి ఉండడమే వాళ్ళ పని. ఈ రెండు పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనకు కూడా రెండు పనులే ఉన్నాయి. ఏంటి అనంటే ఆర్థికంగా దీవించబడము, ఐశ్వర్యవంతులు కావడం, మరి అది ప్రాపర్గా వాడడము, డబ్బు దాతృత్వం కలిగి ఉండడం. ఓకే, ఆత్మలు రక్షణలోకి నడిపించడం, ఈ రెండు పనులే మరి మనకు కూడా. హల్లెలూయా. సిద్ధమైన ఈ రెండు పనులు టేకప్ చేయడానికి. అబ్రహాం ఇబ్బందిగా టేకప్ చేశాడు. ఎంతమంది కుమారులు అబ్రహాంకి? 1 son అనండి ఒకసారి. ఇస్సాకు చాలా కష్టంగా, ఇస్సాకు రెబెకా ఎంతమంది పిల్లల్ని కన్నారు? 2 sons. హల్లెలూయా. యాకోబుకి దేవుడు జన సమూహం ఇచ్చాడు, అంతగా ఆశీర్వదించాడు దేవుడు. నిన్ను నన్ను మనము జన సమూహము పైన మన దృష్టి ఉంచే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆర్ యు రెడీ? హల్లెలూయా. ఎస్ అన్నారు, నో అన్నారు. అబ్రహాంకి ఐశ్వర్యం, ఇస్సాకుకి నూరంతలు ఐశ్వర్యం, యాకోబుకి లెక్కలేనంత ఐశ్వర్యం. హల్లెలూయా.
ఈ నూతన నిబంధన విశ్వాసులకు కూడా లెక్కలేనంత ఐశ్వర్యం, అభివృద్ధి, సమృద్ధి, ఆశీర్వాదంతో మరి మనం ఈ లోకంలో పుట్టాం. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉన్నాం. అట్టి సమృద్ధిలో ఉండాలని దేవుని చిత్తం. అలా సమృద్ధిలో ఉండకుండా 5,000, 10,000 అప్పుల పాలై అలా ఉండడం దేవుని చిత్తం కాదు. నీవు ఆశీర్వదింపబడాలా. ఆశీర్వదింపబడిన తర్వాత అనేకుల్ని జన సమూహం నీ దేవుని వైపుకు త్రిప్పే పని మీద మరి మనం ఉండాలి. ఈ రెండే రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండగోరుతున్నారా? నేను ప్రార్థించగోరుతున్నాను. హల్లెలూయా. మీ కొరకు అట్టి ఆశీర్వాదం, అట్టి సమృద్ధి, అట్టి ఐశ్వర్యంలో మీరు జీవించాలని. హల్లెలూయా. అట్టి జన సమూహము నీ దేవుని వైపుకి మీరు తిప్పాలని. ఒక్కొక్కళ్ళు యాకోబులాగా జన సమూహంనకు మీరు కర్తగా, లేకపోతే విత్తనంగా జన సమూహం మీ నుండి ఒక్క వ్యక్తి నుండి వచ్చేటట్లుగా మరి మనము తర్ఫీదు అవ్వాలి. అలా మరి మనం విశాలపరచుకోవాలి మన హృదయంని, మనసుని. అబ్రహాం ఏం చేశాడు? ఏమన్నా గుంటలు దవ్వాడా? ఏమైనా చెట్లు నరికాడా? ఏం చేశాడు? మైండ్ని ఎన్లార్జ్ చేశాడు అంతే. నథింగ్ మచ్. అబ్రహాం వద్దులే, నా సేవకుడు కుమారుడు నా ఆస్తికర్త అవుతాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు కూడా లిమిట్ అయ్యాడు. అబ్రహాము, యాకోబు మైండ్ని ఎన్లార్జ్ చేశాడు అంతే. థింకింగ్, థాట్ ని ఆయన ఎక్స్టెండ్ చేశాడు, ఎన్లార్జ్ చేశాడు. థాట్ని ఎన్లార్జ్ చేయడానికి మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నేను చెప్పనా ఏం చేయాలో? ఏం చేయకూడదు. ఏం చేయకుండా కూర్చోవాలి. మైండ్ పని చేస్తుంది కదా. యూ షుడ్ జస్ట్ సిట్ లైక్ హౌ యు ఆర్ సిట్టింగ్ అండ్ జస్ట్ ఆస్క్ గాడ్, ప్రభా నా మైండ్ని ఎన్లార్జ్ చేయండి, జన సమూహం వైపు నా దృష్టి మలచండి ప్రభా. 1 2 కాదు, మల్టిట్యూడ్స్ వైపు నా దృష్టి మలచండి ప్రభా. 1000 2,000 కాదు ప్రభా, పెద్ద సొమ్ము వైపు నా దృష్టి మలచండి ప్రభా అని కూర్చొని ప్రార్థన చేయడమే. మైండ్లోనే ఉంది అదంతా, హృదయంలోనే ఉంది అంతా. ఆత్మకార్యం శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుడు చేస్తాడు అట్టి కార్యం. మరి అలా అనుమతిస్తావా నీ మనసుని, నీ హృదయం విశాలపరచబడ్డానికి, పెద్దగా అవ్వడానికి, పెద్దగా తలంచడానికి, బ్రాడ్గా థింక్ చేయడానికి, ఎన్లార్జ్ అవ్వడానికి? హల్లెలూయా. గుడారంలను విశాలపరచబడ్డానికి సిద్ధమైన ప్రార్థిస్తా. అలా మీరు దీవించబడాలని దేవుని చిత్తం. ఇప్పుడే, ఇదే సమయంలో, నవ్ ఇస్ ద టైమ్, నవ్ ఇస్ ద డే దట్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. తేడా వస్తుంది, తేడా ఉంటుంది. తేడా లేకపోతే చెప్పండి నాకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరికైనా నడుము నొప్పి ఉందా ఇక్కడున్న వాళ్ళకి? ఎనీబడి సిక్? తలనొప్పులు ఉన్నాయా? కాళ్ళ నొప్పి, క్యాన్సర్, కంతులు? ప్రార్థన చేద్దామని, తర్వాత వచ్చి నన్ను అడగద్దు ప్రార్థన చేయమని. అప్పులు ఉన్నాయా ఎవరికైనా? కుమార్ బ్రదర్ ఒక్కడే చెప్తున్నాడు, చెయ్యెత్తుతున్నాడు. ఇంకెవరికి అప్పులు లేవా? సరే, ఇంకో ప్రశ్న అదే ప్రశ్న కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతా. మీకు ఎవరికైనా డబ్బులు కావాలా? అరే చెయ్యెత్తండి భయ్, నేనేం తీసుకోను పైసలు. వస్తే ఈయన వచ్చేటట్టున్నాడు మా ఇంటికి అనుకున్నా. దేవుడు సమృద్ధిస్తాడు. హల్లెలూయా. ఒక టైంలో నేను ప్రార్థన చేశాను, ప్రభా నా మంత్లీ ఇన్కమ్ 10,000 అవ్వాలని. ఎప్పుడో చిన్నప్పుడు అది అయింది 10,000. 2-3 నెలలు అయినాక ప్రార్థన చేశాను, ప్రభా నా మంత్లీ ఇన్కమ్ 20,000 అవ్వాలని. ఎప్పుడో చిన్నప్పుడు అయింది అది. తర్వాత ప్రార్థన చేసిన, ప్రభా నా మంత్లీ ఇన్కమ్ 50,000 అవ్వాలని. ఎప్పుడో అయింది అది. తర్వాత ప్రార్థన చేసిన, నా మంత్లీ ఇన్కమ్ ప్రభా, ఇక ఏం చెప్తాంలే మీకు,
లిమిట్ లేదు. దేవుడు అంత నాకు సమకూర్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమెరికా పోయి నా సొంత డబ్బులతో పరిచర్య చేసి వచ్చా. దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరి దగ్గర చేయి చాపే అవసరం లేదు. అట్లా దేవుడు నీ మంత్లీ ఇన్కమ్ అంత చేయాలని నేను మీకు ఒక ప్రార్థన చేస్తా. చెప్పండి ఎంత? 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు. మార్క్ అయితే ₹1,00,00,000 అడుగుతాడు. పోయేదేముంది? ₹1,00,00,000 అడగండి, ₹1,00,000 అడగండి. కానీ కొంచెం రియలిస్టిక్గా ఉండాలి మనం. ఓకే, దేవుని ప్రామిస్ కూడా ఉండాలి. మనం అడిగే దాంట్లో ఏం కలిసి ఉండాలా? రియలిస్టిక్, ప్రామిస్, ప్రాఫెసీ. నీ నీడ్ అట్లా ఉండాలా. ఓకే, అన్రియలిస్టిక్గా అడగండి. మనసులో ఒక ఫిగర్ అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, డబ్బు సమకూర్చండి. 50,000 నెలకి డబ్బు సమకూర్చండి ప్రభా. ₹1,00,000 నెలకి. కళ్ళు మూసుకోరా. పరలోకమందున్న మా తండ్రి, నాయన తక్కువలో వద్దు నాయన. మేము తక్కువ దీవెన కాదు, అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం. కూర్చొని